అర్జున్ సర్కార్ అని I say so many times. See, చూడు Actually, కొట్టింది ఆల్రెడీ వచ్చింది. మీరు చూసారా వైలెన్స్ ఇంటర్వ్యూకి కూడా వేద్దాం ఏ సర్టిఫికేట్ hey, అదే కదా so many times he makes me tell, hey. మరి ఇంత వైలెంట్ గా ఉన్నారేంటి? లేదండి నేను చాలా సైలెంట్ క్వైట్. నాకు ఐ వాంట్ టు బి క్వైట్. వితౌట్ స్మైలింగ్ సే దట్ చాలా సైలెంట్. తనకే ఫనీగా అనిపిస్తుంది తనకే లేదు, ఐ వాంట్ టు బి సైలెంట్ అండ్ She's క్వైట్. only laughing for that I want to scene. be I want to be silent and quiet in my life. People around me, they don't let me be quiet, and that's why I end up doing what I do. It's all people around you, their fault. So నేను చాలా మృదుల. Can we all talk about Mridula now? Mridula is very, what do you say, soft in Telugu? Mrudu. So Mridula is very mrudu and Srinidhi is also very mrudu. మృదులా ఇస్ మృదు. Mrudu. దట్ So వి Arjun యాక్సెప్ట్. Sarkar needs Mridula in his life. yes దట్ వి యాక్సెప్ట్. Yeah, that బట్ మీరు ఆఫ్ స్క్రీన్ అర్జున్ సర్కార్ కాబట్టి వుడ్ యు లైక్ టు బి అర్జున్ సర్కార్ ఆన్ స్క్రీన్ ఆల్సో? You have to do the Yes. action. ఓ పని చేద్దామా? ఇదే కదా. లేదు, I think This- I'll be happy. this- వద్దు Come on, Arjun come on. Sarkar దే. పర్లేదు వద్దు. వి వాంట్ టు సీ అర్జున్. Pose, come on. మృదులాలో కొత్త యాంగిల్ చూస్తున్నాం ఇప్పుడు. Okay. Well, I cannot do all of this. This must. అంతే. కత్తితో రొమాన్స్ ఓకే సరే కత్తితో ఇంత క్యూట్నెస్ నేను ఇదే ఫస్ట్ టైం చూస్తున్నాను. సో ఎప్పుడైతే ప్రేమ వెల్లువ సాంగ్ లో ఆ బిట్ నచ్చిందా మీకు? చాలా నచ్చింది. అయ్యో ఎన్నిసార్లు విన్నాము. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మీ ఇద్దరి మధ్య కాన్వర్జేషన్ వెళ్ళనా ఉండను. Arjun Sarkar, no, in all the departments he is very telib. But in this department, no, doesn't have brains. So he doesn't get the message right. ఇప్పుడు క్లియర్ గా చెప్పాలి కదా వెళ్ళాలా ఉండాలా. అలా కన్ఫ్యూజ్ చేస్తే ఎలాగా? కరెక్ట్ కదా ఎగ్జాక్ట్లీ మీరు కనీసం అమ్మ మీరు కొంచెం అబ్బాయిల సైడ్ ఎందుకంటే దట్స్ వెరీ చాలా మంది రిలేట్ ఎందుకు అయ్యారు తెలుసా ఆ సీన్ నచ్చడానికి. ఐ థింక్ చాలా మంది అబ్బాయిలకు ఉన్న ప్రాబ్లం అది. ఐ థింక్ వెరీ ఆడవారు మాటలకు అర్థాలు వేర్లే అంటారు కదా. ఇట్స్ ఆల్వేస్ రివర్స్. సో ఇట్ ఈస్ వెరీ కన్ఫ్యూజింగ్. But you should get the message. There's no confusion happening. ఇంతకీ ఏం జరిగింది ఆ తర్వాత? ఏమైంది తర్వాత? నో బట్ టెల్ మీ అబౌట్ యువర్ క్యారెక్టరైజేషన్. అసలు ఎలా ఉంటుంది ఇంత ఇంత ఇంటెన్స్ మూవీలో మీ Actually, I've been saying about my character. I want to know it from you. How is Mridula? యా Mridula is someone who ఇప్పుడు జనరల్గా కొంచెం అలా ఏ మొహమాటం లేకుండా తన మనసులో అనిపించింది మాట్లాడగలిగే ఒక వ్యక్తి. అండ్ ఆల్సో యూ నీడ్ సమ్మన్ లైక్ దట్ టు బీ ఏబుల్ టు హ్యాండిల్. అంటే సర్కార్ లాంటి వాళ్ళు కెన్ బీ ఇంటిమిడేటింగ్ రైట్. బట్ మృదులా క్యాన్ ఇప్పుడు మీరు సాంగ్లో చూస్తే ఇలా జస్ట్ బ్రేస్లెట్ పట్టుకొని లాక్కని వెళ్ళిపోతుంది. అవును. యూ డోంట్ డూ దట్ టు సర్కార్ generally if someone is meeting Sarkar, if they know about him, but she is like that. She is someone who when you're eating that thing. correct చాలా ఇన్స్టింక్టివ్ పర్సన్. నాకు ఇప్పుడు ప్రపంచంతో సంబంధం లేదు. అందరూ సర్కార్ అంటే కొంచెం అని ఏమైనా అనొచ్చు కొంచెం వాట్ ఎవర్. షీ డజంట్ కేర్ వాట్ సర్కార్ ఇస్ టు హర్ ఇస్ వాట్ ఇట్ ఈస్ ఫర్ హర్. ఇట్ డజంట్ మ్యాటర్ వాట్ ద వరల్డ్ ఈస్ సేయింగ్. అండ్ షీ విల్ ట్రీట్ హిమ్ లైక్ అ కిడ్ ఓన్లీ. ఇఫ్ అంటే హౌ షీ లుక్స్ ఎట్ హిమ్ విత్ సమ్ ఎఫెక్షన్ ఆర్ వాట్ ఎవర్. She won't take the baggage of the world. And that has a reason also, that has a purpose, but which I cannot. Did you watch the film? Purpose enti? Purpose enti? Correct. Purpose enduku? Yeah. Purpose enduku? Yeah, correct. Yeah, Oh, that's okay. Let's forget it. yeah, it's a dialogue from the film. So. ఎస్ ఓకే. ఐ థింక్ మీ ఇద్దరి కాంబినేషన్ లాస్ట్ డైలాగ్ అమ్మతో పెరగలేదు కదా నువ్వు అనేది. అమ్మ దగ్గర పెరగలేదు కదా నువ్వు అనేది. ఐ థింక్ దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ ఇమోషన్ ఇన్ దాట్. అండ్ ఐ థింక్ మీరు ఒక అమ్మ పెయిన్కి రియాక్ట్ అయ్యే అర్థం చేసుకునే అక్కడేదో సమ్ కనెక్షన్ జరిగిన దానికి ట్రైలర్ లో అది వస్తుంది. వేరే వేరే మూమెంట్స్ లో జరిగేది. బట్ ఇట్స్ ఆల్ కనెక్టెడ్ ఆబ్వియస్లీ ఇన్ ద ఫిల్మ్. ఇన్ ద ఎండ్ బేసిక్లీ ఇట్ ఆల్ మేక్స్ సెన్స్. ట్రైలర్ బిగినింగ్ లోనే వీ కెన్ సీ అ మదర్స్ పెయిన్ అక్కడతోనే స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐ థింక్ ఆ క్యారెక్టరైజేషన్ కి ఆ పెయిన్ కి సమ్ వండర్ఫుల్ ఉంది కానీ డైరెక్ట్ గా కాదు. ఇట్స్ అ వెరీ మీరు అదే మీ సినిమా అంతా అయ్యేటప్పటికి మీకు అన్ని రౌండ్ ఆఫ్ అవుతాయి బాగా. ఎస్. సో హిట్ 1 హిట్ 2 మీ వాల్ పోస్టర్ సినిమాలో వేరే వేరే హీరోస్తో జరుగుతున్న టైంలో హౌ డిడ్ యూ ఫీల్ లైక్ ఎంటరింగ్ ఇన్ టు దిస్ ఫ్రాంచైజ్ నేను చెయ్యాలి అనే అనుకోకుండా జరిగింది. అండ్ దెన్
దిగాం 100% డెలివరీ చేసామని అనుకుంటున్నాను, ఇంకా కొన్ని రోజులే కాబట్టి. బట్ ఇలా నేను చేయాలి అని ఎప్పుడూ అనుకోలేదు. నేను ఇందాక చెప్పినట్టు ఆ సెకండ్ దాంట్లో క్యామియో చేయటం, తర్వాత అన్నీ ఎవ్రీథింగ్ కుదరటం, సెట్ అవ్వటం, అరే ఎలాంటి జానర్ నేను అప్పుడు చేయలేదు. ఐ ఆల్వేస్ లుక్ ఫర్ దట్, ఇది ఏంటి కొత్తగా ఏం చేయొచ్చు ఒక జానర్ వైజ్గా అని అనుకుంటాను. కాబట్టి నాకు అది అవును కదా పర్ఫెక్ట్ మనం ఇది చేయలేదు, సో లెట్స్ ట్రై దిస్ అని అనుకుని దిగాను. అర్జున్ సర్కార్గా హిట్ అర్జున్ సర్కార్స్ లాఠీ రిలీజ్ అయినప్పుడు ఆ అరుపు ఏదైతే ఉందో దట్ మేడ్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ యాక్చువల్లీ. అంటే అంతకు ముందు వరకు మేము చూసిన నాని గారికి దీనికి ఆ డిఫరెన్స్ అనేది టక్కున కనిపించింది అనమాట. అసలు ఎప్పుడైనా నాని గారు బయట అలా అరుస్తారా అని తెలుసుకోవాలి. నో ఇక్కడ సీక్రెట్ సేవ్. Okay, but then what? Let's become repetitive. Okay, No, fine, but okay. I'll do it. Just If one you last want it, time. no? One last time. Okay, continue. Hey! No, I can't. You said scare her. Yeah, but you not now. Later I Oh, told. later is it? Oh, so sorry. Oh, Okay, God, okay, got scared. She did get scared. You get scared. I got I got scared also. I told the idea and I got So scared. sorry, my Vishal. నో తన చెవులో వచ్చి ఐడియా ఇప్పుడు అరువు తను భయపడితే చూడాలని ఉందని చెప్పింది నాకు. తినే ఉలికిపడింది. షీ మిస్డ్ మై రియాక్షన్ కానీ Yes, she missed your reaction. You see the Because I just told him later you do and then I came here and you screamed. yeah. No, later part I didn't listen. So I am listen to asking me. you to do no so this. Okay, sorry. Yeah. Good, no, good one. Good one. I pulled the యూ plan. కెన్ I జస్ట్ pulled it చెక్ myself. మై హార్ట్ బీట్ రైట్ నౌ సీరియస్లీ. తన ఐడియానే But నేను తనే చేయమని చెప్పింది. ఓకే good job. అర్థమైంది. ఓకే అండి, మాకు రియాలిటీ చూపించేశారు ఇప్పుడు. యా Okay. బట్ ట్రైలర్లో మేము చూసినప్పుడు దట్ వూండ్ మీద, దట్ ఈస్ యాక్చువల్లీ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ద ట్రైలర్. వూండ్ మీద మీరు అది ఆల్కహాల్ పోసుకున్నాక వచ్చే ఒక బాడీ లాంగ్వేజ్ అండ్ దట్ స్క్రీమ్ ఉంది చూసారా. ఐ డోంట్ నో హౌ యూ గాట్ దట్ యునో ఆ వైబ్ అదంతా. అది దాని గురించి ఒక్కసారి చేస్తున్నప్పుడు అదే ఒక ఎక్స్పీరియన్స్. సిచ్యువేషన్ దిస్ వన్ ఎపిసోడ్ ఇన్ ద ఫిల్మ్ అండి. ఇక్కడైతే కొంచెం పిచ్చిలోకి వెళ్ళిపోవాలి. అంటే ఇంకా చాలా జరిగినప్పుడు ఒక చిన్న మ్యాడ్నెస్లోకి వెళ్ళిపోయినప్పుడు టు రీసెట్ యువర్ సెల్ఫ్ యూ లూ సంథింగ్ మ్యాడ్ కదా. అలాంటి మూమెంట్లో పర్ఫెక్ట్గా అలా కుదిరిన ఒక మూమెంట్ అది. కొన్ని సినిమాలు ఏదో స్క్రిప్ట్లో ఉన్నవి కాకుండా జస్ట్ ఆన్ లొకేషన్ మ్యాజిక్ జరిగిపోద్ది కదా ఏదో ఒకటి, అలాంటి ఒక మూమెంట్ అది. అవునా? బట్ అంటే ఆ బాడీ లాంగ్వేజ్ ఎలా రావాలి అన్నదానికి అది ఆటోమేటిక్గా ఆ టేక్లో వచ్చేసి అసలు మీ నంబరు ఆ షార్ట్ మేము తీసినప్పుడు ఇట్ వాజ్ ద లాస్ట్ షార్ట్ ఆఫ్ దట్ ఎర్లీ మార్నింగ్, ఆల్మోస్ట్ నైట్ అంతా షూట్ చేసాం. ఐఎమ్ గాన్, ఎవ్రీబడి ఈస్ టైర్డ్, వాట్ ఎవర్ విచ్ పుట్ దట్ షార్ట్. టైం లేదు, సన్లైట్ బయటకు వస్తుంది. దే పుట్ వన్ షార్ట్ అండ్ నేనేం చేస్తున్నానో కూడా నాకు తెలియదు, విచ్ వే ఐఎమ్ గోయింగ్ అనేది. ఇట్స్ నాట్ అ క్లియర్ ప్లాన్ ఆఫ్ ఇది 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 చేస్తానని ఏం లేదు. పెట్టారు, ఐ హ్యావ్ టు రియాక్ట్ టు ఇట్. బాటిల్ వస్తుంది, తాగాలి, డబ్బుల మీద వేసుకోవాలి, ఏదో అలా చేసుకుంటే వెళ్ళిపోయాను. అండ్ దెన్ వేసుకొని దెన్ ఐ డూ దట్ రియాక్షన్ అండ్ దెన్ ఐ స్క్రీమ్ బేసిక్లీ. అరిచిన వెంటనే we knew that we got our trailer shot. It was that moment and everyone was tired. After ఈ షాట్ అవగానే ప్యాకప్ చెప్పాలి. ప్యాకప్ చాలా టీమ్ యూనిట్ అందరూ చాలా హైలో చెప్పారు.